తిరుపతిలో ప్రశాంతంగా జరుగుతున్న పులివర్తి నాని దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా పోలీసులు వారిని లాక్కెళ్లారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన పేరుతో పక్కనే టెంట్ వేసుకున్న వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించి దీక్ష విరమింపచేసే స్కెచ్తోనే దీక్ష భగ్నానికి కుట్రపరిచారని టీడీపీ నేతలు విమర్శించారు. బోగస్ ఓట్లు తొలగించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని పులివర్తి నాని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉండగా ఓర్చుకోలేకపోతున్న ఎమ్మెల్యే కుట్రలు పన్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేకు బుద్ధి చెప్తామని పులివర్తి నాని అన్నారు. చందరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపైన ఏ విధంగా పోరాటం చేస్తున్న మా కుటుంబ సభ్యులంతా మీకు తెలుసు. ఎన్ని ఈఆర్ఓ ఆఫీసులకి ఎన్ని డిఓ ఆఫీసులకు కూడా మీటింగ్లు ప్రతి వీక్ అటెండ్ అవుతా ఉంటే కూడా ఈ న్యాయ వ్యవస్థలో ఈ నమ్మకంతో మేము చేస్తా ఉన్నా కూడా ఏ అధికారి ఇంతవరకు మాకు స్పందించట్లా. దానికి కారణం ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా ఈ రోజు చంద్రి నియోజకవర్గంలో అమర నిరాదీక్ష కూర్చుంటానని గతంలోనే ప్రెస్ క్లబ్ లో 2 నెలల ముందు కూడా చెప్పడం జరిగింది. అయినా ఈ అధికారి స్పందించలేదంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క దీనివల్ల సుమారు 325 బూతులుంటే 325 బూతుల్ని 390 బూతులు చేయటం, అదేవిధంగా ఇక్కడ 62,000 ఓట్లు ఫామ్ 6 పెట్టడం జరిగింది. అదేవిధంగా 26,000 ఓట్లు ఫామ్ 7 ద్వారా రేజ్ చేయడం జరిగింది. 20 నుంచి 23,000 ఓట్లు ఫామ్ 8 పెట్టారు. మీరు చూస్తుంటారు మీడియా సోదరులు, ఎక్కడైనా 40 సంవత్సరాల వ్యక్తికి గానీ 52,000 వ్యక్తికి గానీ 60,000 సంవత్సరాల వ్యక్తికి గానీ ఎక్కడైనా కొత్త ఓటు అడిగి ఉంటారా? ఆ విధంగా ఈ రోజు అడగటం జరిగింది చంద్రి నియోజకవర్గంలో. చంద్రి నియోజకవర్గము 6 మండలాలు 11 నియోజకవర్గాలకి సరిహద్దులు భౌగోళికంగా ఉంది. ఈ 6 నియోజకవర్గం అంటే తిరుపతి రూరల్ మండలం, తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి, కాళహస్తి నియోజకవర్గం సంబంధించి, నగిరి నియోజకవర్గం